జూన్ 15 సోమవతి అమావాస్య తర్వాత సూర్యుని కటాక్షంతో ఈ 5 రాశులకి అదృష్టం కలిసి రానుందా? మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రంలో సోమవతి అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అమావాస్య రోజు సోమవారం రావడం వల్ల ఈ తిథిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు పితృతర్పణాలు, దాన ధర్మాలు, శివారాధన చేయడం ఎంతో శుభప్రదమని చెబుతారు. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పవిత్ర తిథి అనంతరం సూర్యుని అనుకూల ప్రభావం కొన్ని రాష్ట్రాల వారికి ప్రత్యేక ఫలితాలని అందించే అవకాశం ఉందని విశ్వసిస్తారు. ముందుగా మేషరాశి వారికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో పురోగతి కనిపించవచ్చని చెబుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందడం వంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి గ్రహం కావడంతో ఈ సమయంలో అదృష్టం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరగడంతో పాటు కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ఉద్యోగులకి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో బలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ధనుసు రాశి వారికి విదేశీ అవకాశాలు, విద్యారంగంలో పురోగతి, ఆకస్మిక ధనలాభం వంటి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసం. ఈ సమయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని చెబుతున్నారు. కుంభరాశి వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. కెరీర్ లో ఎదుగుదల, కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు అనుకూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. కష్టపడే వారికి ఆశించిన ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. అయితే జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారతాయని గుర్తుంచుకోవాలి. గ్రహాల అనుకూలతతో పాటు కృషి, పట్టుదల, సరైన నిర్ణయాలు కూడా విజయానికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.